వాళ్ళ కోడలు అవుతుంది. వాళ్ళ దగ్గర సంబంధం పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ చేయడం ద్వారా ఈయనకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉండడం కానీ ఇలాంటిది కొద్ది ఆమెకి ఏదో జస్ట్ ఇక మనస్పర్ధ వచ్చి వాళ్ళ మధ్యలో చిన్న చిన్న అనుమానం పెరిగి ఆమె ఆ యూట్యూబ్ ఛానల్ అమ్మేయడం, ఆయనను అల్ల నుంచి బంద్ చేయడం ద్వారా ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఫస్ట్ మనస్తాపానికి గురై ఆమె అట్లనే ఇది చేసుకోవడం ద్వారా ఆయన చాలా మనస్తాపానికి గురై మొన్న దసరాకు చిన్న మళ్ళా సమస్య తయారైందట. ఆమెకు ఈయన ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈయనకు డ్రెస్ తీసుకోకున్నా ఆమెకు ఒక శారీ తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన అదే శారీ కాడ ఏదో చిన్న డిస్కస్ జరిగింది అని చెప్పి ఇదంటే వాళ్ళ అమ్మగారింటికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం ద్వారా ఈయన మనస్తాపానికి లోనై అదే చీరతో ఉరేసుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు ఎలా ఉండేవాడండి? ఎందుకంటే సాధారణంగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ చాలా కలివిడిగా ఉంటారు, అందరితో సరదాగా ఉంటాడు. ఎలా ఉండేవాడు? మీతో ఎలా ఉండేవాడు? చాలు అతను వచ్చినప్పుడల్లా నేను గతంలో ఉప సర్పంచ్ చేయడం జరిగింది. అప్పుడు సుధా నాతో వచ్చినప్పుడల్లా నాకు అంటే వాళ్ళు ఎస్సీలైనా మేము బీసీలైనా కానీ అట్లాంటి తారతమ్యం లేకుండా నాతోని చాలా అన్యోన్యంగా ఉండేవాడు. బాబాయ్ అని పిలిచేవాడు. నాకు ఒక అన్న కొడుకు లాగానే, సొంత అన్న కొడుకు లాగా ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి, చాలా తెలివి కల్లోడు, చాలా మంచి స్వభావం గల వ్యక్తి. ఎవరితోని ఎలాంటి హాని కానీ ఎలాంటి వల్గర్ వ్యవహారం కానీ ఎలాంటి ఉండే వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి అతను. అంటే ఏమైనా చెప్పేవాడా, నాకు ఈ ఇష్యూ ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, పెళ్ళైన తర్వాత నేను ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కొంటున్నాను, ఇలాంటివి ఏం చెప్పేవాడా మీతో? అయితే సార్ ఒకటి ఏంటంటే సార్, చెప్పండి. ఈ మధ్యలో మ్యారేజ్ అయ్యే ముందు వాళ్ళ నాన్న ఇట్లా అన్నయ్య మా అబ్బాయికి ఇట్లా సంబంధం సెట్ అయింది అన్నాక ఎవరు ఎంత దూరం వ్యక్తి అది అంటే మాకు దగ్గర వాళ్ళే, అతను ప్రేమించిండు, ఆ అమ్మాయినే చేసుకుంటా అంటాడంటే ఓకే సంతోషం, మంచిగా అరేంజ్ లెక్క మంచిగా ఒక ఆయనకు స్తోమత తగ్గట్టుగా ఆయనకు మంచిగా మ్యారేజ్ చేసి మంచిగా పెళ్లి చేసిండు, మంచిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్లా వాళ్ళకి ఏదో అంత అంటే ఇప్పుడున్న జనరేషన్లా అతని మీద మరి ఎలాంటి ఇది వచ్చిందో కానీ తెలియదు. కానీ వాళ్ళకి చిన్న నేను మొన్న చనిపోయినాక పోయిన తర్వాత తెలిసిన సంఘటన ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అమ్మిచ్చింది ఇట్లా అది అన్నాక ఆమెకు అతని మీద ఏదో ఆలోచన వచ్చింది అది అనేది అది కరెక్ట్ కాదు. నేను అట్లే అన్నా. అదేదో ఫస్ట్ నాకు విషయం చెప్తే నేను వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాను, నువ్వు చెప్పకపోవడం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నువ్వు ఇదంటే నాకు పొరపాటు అయిందన్న అది అని ఆయన లోపు ఆయన బాధపడ్డాడు. ఏది రాజకుమార్ తండ్రి. కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే వాళ్ళలోపు సైలెంట్ గా ఉండడం నాకు మంచిగా నచ్చలేదు. అంటే అంటే మరణించే ముందు తను బలవన్మరణానికి పాల్పడే కన్నా ముందు కుటుంబంతో ఏమైనా చెప్పుకున్నాడా, నాకు ఇలా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే తను ఇబ్బంది పెడుతుంది? ఎందుకంటే ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు, కాస్త నేను బాగా ఇబ్బంది పడుతున్నాను, ఏదో ఏమంటారు దాన్ని ఇల్లరికం వచ్చినట్టు ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. లేదు సార్, చెప్పలేడు సార్. చెప్తే ఒకవేళ వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బాబు వెళ్ళిరారా నేను చూసుకుంటా అని చెప్పేవాడు వాళ్ళ తండ్రి. కానీ చెప్పలేక మనస్తాపానికి గురై ఆ పని చేసుకున్నాడు. కానీ చాలా బాధాకరం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అనేది ఈయన ఉండే రెంటు ఇల్లుకు దగ్గరనే వాళ్ళు ఉంటారు. కానీ అయితే వాళ్ళు ఏదో దగ్గర ప్రభావం అంటే దగ్గర ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బంది చేస్తారు అనే దానికి ఆవేదనకు లోనైంది. కానీ ఒకవేళ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళ నాన్న ఎల్లిరారా బిడ్డ అది అని చెప్పేవాడు. కానీ చెప్పలేదు అది అంటుండు వెంకటస్వామి అన్నట్టయినా, ఏదో రాజకుమార్ వాళ్ళ తండ్రి అతను. అదే ఇంట్లో కూడా ఏదో రాజు పేరెంట్స్ ని కూడా ఏదో మాటలు అనేది ఆమె అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. నిజంగా అటువంటి పరిస్థితి అంటే ఏంటంటే సార్ అక్కడ ఏంటంటే వీళ్ళు దూరపోలు కాదు, దూరపోలు కాకున్నా సుధా ఆమె అక్కడి ప్రాంతానికి ఆ సిటీ ప్రాంతానికి చిన్నప్పటి నుంచి వెళ్ళిన వ్యక్తి, ఈయన ఇక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కాబట్టి అక్కడ ఆ జనరేషన్ కి అలవాటు పడ్డ వ్యక్తి. వీళ్ళ తల్లిదండ్రులను వల్గర్ గా మాట్లాడు గాని అది దాన్ని తిట్టడం గాని మా తల్లిదండ్రులను తిట్టించడం అయితే అన్నా నేను అక్కడ ఏంటంటే మా తల్లిదండ్రులను తిట్టించడం అయితే అన్నా మా తల్లిదండ్రులను తిడుతుంది నా భార్య అనే ముచ్చటకు ఆ సందర్భం చెప్పింది సార్. అట్లా
నేను ఇంత దగ్గర అని చెప్పి ఇప్పుడు అక్కడ ఏంటంటే సార్ చెప్పలకి ఎందుకు పోయిండు అది అని అంటే నేను దగ్గర నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆయన కాబట్టి మా అమ్మ నాన్న నేనే వినిపించున్నాయన కాబట్టి ఇంకా నన్ను జరిగే ఈ ఆవేదనకు మా తల్లిదండ్రులకు ఏం చెప్పాలనే ఆలోచన వేయండి అని అక్కడ వాళ్ళ నాన్న అంటుంది సార్. మాకు చెప్పలేక అటు దాన్ని అనలేక ఇటు రాలేకపోయి నా కొడుకు ఇట్లా చేసుకున్నాడు. శ్రీనివాస్ గారు, అంటే ఇంట్లో కూడా ఏమైనా గొడవలు అయ్యేవా భార్యాభర్తలు ఇద్దరికి? జాఫర్ ఖాన్ మాకు ఇక్కడ జాఫర్ ఖాన్ పేటలో పెళ్లి అయిన తర్వాత ఇక్కడ ఏ మాత్రం లేడు సార్. కాదుకుంటే అత్త 2 days 3 days అంతే. ఇక్కడ ఉండేటోడు కాదు ఆ వ్యక్తి. పెళ్లి కన్నా ముందే ఒకసారి వాళ్ళ ఇంట్లో అంటే అన్నదమ్ముల మధ్యలో ల్యాండ్ నువ్వు ఎట్టు కట్టుకుంటావు తమ్మి ఇల్లు నేను ఎట్టు కట్టుకోవాలనే దాంట్లో వాళ్ళది ఒక లెటర్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్డి కారు ఇదైతేనే మేము పోయినాం. పెళ్లి మాక ముందు చూస్తే ఆయన తీసుకొని వచ్చాడు. అంటే అంత అన్యూన్యంగా ఉండేది. మాకేమనిపిస్తుంది, పెళ్లి కాక ముందే వచ్చారంటే పర్లేదు ఇలా జంట అని మాకు అనిపించింది. కానీ పెళ్లి అయిన తర్వాత ఈ యూట్యూబర్ ఇది అమ్మించడం, ఆమె అతని మీద ఈ మీద ఒక వేరే రకంగా ఆలోచించడం, పాపం ఇట్లా ఉన్నది అన్ని ఇబ్బంది చేసింది. ఒక ఎదుగుదలను ఆపేసి వాళ్ళ సాగుకు దారి తీసింది. ఆడు ఒక మంచి ఒక హైలైట్ లెవెల్లో పోయేవాడు, ఆడు ఒక డెవలప్ అయ్యే పరిస్థితిలో ఇన్ని అంతా ఇది చేసింది అనేది మాకు బాధ అనిపించింది సార్. ఏదో ఆర్థికంగా కూడా ఇష్యూస్ ఫేస్ చేశాడు, ఫైనాన్షియల్ గా డబ్బులు కూడా లేవు, ఆ సిచ్యువేషన్ కి వచ్చేసింది అంటూ కూడా వాస్తవం సార్. అది వాస్తవం. ఏం జరిగిందంటే అంటే ఏం జరిగింది? వీళ్ళు చిందు భాగవతులు ఏంటంటే యక్షగాన కళాకారులు. వీళ్ళ నాన్నటైనా వాళ్ళకు కళ లేదు. ఊళ్ళో కూలి పని చేసుకుంటాడు. వాస్తవంగా ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఏం లేదు సార్. వీళ్ళకు బాగా పూర్ ఫ్యామిలీ అయినా సుత వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళని ఒక స్తోమతగా అంటే ఒక స్టడీ పరంగా ఫస్ట్ చదివించాలనే ఆలోచనలా పెద్దపల్లి డిగ్రీ కాలేజీ అంటే గాయత్రి డిగ్రీ కాలేజీలో డిగ్రీ దాకా ఇంటర్ కంప్లీట్ డిగ్రీ ఏదో చదివించాడు. మొత్తం మీద వాళ్ళని ఒక హోదాలో చదివించాలనే ఆలోచనలో కష్టపడి చదివించాడు. వాళ్ళ అంతంత మాత్రమే ఉన్నటోళ్ళు కానీ పెద్ద ఆర్థికంగా ఉన్నోళ్ళు కాదు సార్. అది వాళ్ళకి వెళ్ళి బంద్ చేయించినాక ఇప్పుడు వాళ్ళ దిలీప్ అన్నట్టయినా వీళ్ళకు మేటిదారి ఉన్నారు సార్. ఆయన చాలా బాధపడ్డాడు. నేను పోస్ట్ మార్టం కాడ నేను ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ టీం అందరు వచ్చి చాలా ఏడ్చారు. ఏం ఏడ్చారు అంటే వాళ్ళు ఇక్కడ చనిపోయినాక సుతా ఇక్కడ దాన కార్యక్రమాలకు వచ్చారు. మా ఊరికి వచ్చి నాకు వచ్చే దాంట్లో తమ్మి నీకే నేను 75% పెట్టడం కదరా, నువ్వు ఎందుకు ఇట్లా అయినవరా, మన ఎదుగుదలను ఇవాళ మొత్తం నాశనం చేసినావు. మనం ఎదుగటోళ్ళ బిడ్డ ఇంకో 4 రోజులు అయితే ఇంకో 2 years నువ్వు పెళ్లి చేసుకోకున్నా సుతా మనం అందరం ఒక హై లెవెల్ ఉంటాం అని మస్తు ఏడ్చారు సార్. మస్తు బాధ అనిపించింది మా ఊళ్ళకి కానీ మాకు కానీ. అవునవును. అక్కడ అంటే తన చివరి చూపు చూసేందుకు భార్య రాలేదు, ఆ కుటుంబం కూడా రాలేదు అంటున్నారు. నిజం అంటే ఎవరు రాలేదా అత్తవారి నుంచి? సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే ఒక హెడ్ కానిస్టేబుల్ తో ఏమంటాడు, సార్ మేము అక్కడికి పోగలుగుతాం, మాకు పోతే మాకు అక్కడ ఏమన్నా మమ్మల్ని కొడతారు కావచ్చు అది అనేది సార్తోనంటే సార్ ఏమన్నాడంటే మాకు ప్రొడక్షన్ కావాలంటే మీకు ప్రొడక్షన్ కావాలంటే 200 కిలోమీటర్లు అక్కడ 220-250 అని సర్పంచ్ సాబ్ అంటుడు.